తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తడ మండలంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తడలో అంబాకం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్ మురళి, చిరంజీవి, ఓబీసీ చైర్మన్ భాస్కర్ యాదవ్, తడ ఎస్సీసీఎల్ అధ్యక్షులు తడబాబు, బాలరాజు, ఏకాంబరం పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి సేవ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేక పేద ప్రజలకి అనేకమైన పథకం వేసి పెట్టాడు. అందులో ఫస్ట్ పేదలకు కూడా మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు. అంతేకాదు రైతులకు కరెంటు, ఉచిత కరెంటు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, స్త్రీలకు పావలా వడ్డీ పథకాలు అయితేనేమి, అంతేకాదు పేదలు కూడా ఉన్నత చదువు చదవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొచ్చాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ కాలనీలు కట్టించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. అందువలన రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ప్రస్తుత పాలనలో కాంగ్రెస్ పార్టీ లేనందువలన బీజేపీ కానీ, ఇది టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీకి తొత్తుగానే వ్యవహరిస్తున్నాయి. డైరెక్ట్గా టీడీపీ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటున్నారు. కాబట్టి బీజేపీ చేసే అక్రమాలను ప్రశ్నించే నాదులే లేకుండా పోయింది. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీజేపీకి అండగా ఉన్న ఎవరినైనా మేము ప్రశ్నిస్తాము. బీజేపీ వాళ్ళు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి 2014 వచ్చినప్పుడు వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు ఊడిపోయిన తప్ప ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఎందుకంటే వాళ్ళు మేము మేక్ ఇన్ ఇండియా తీసుకొస్తాము, దిగుమతిని తగ్గిస్తాము అని చెప్పినారు. కాకపోతే ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే చైనా వస్తువుల దిగుమతి రెట్టింతలైంది. అందువలన ఆర్థికంగా భారతదేశం అమెరికా డాలర్తో నిగరైన రూపీ వాల్యూ పడిపోయింది. 2014లో 60 రూపాయలు పెడితే డాలర్ వస్తూ ఉండింది. ఇప్పుడు 85 రూపాయలు పెడితే కానీ డాలర్ వచ్చే పరిస్థితి లేదు. అంత డిమాండ్ అయిపోయింది. ఇది అంత దిగజారిపోయింది ఇండియన్ రూపీ వాల్యూ. దీనికి ముఖ్యమైన కారణం బీజేపీ ప్రభుత్వం. వీళ్ళు తీసుకొచ్చిన జీఎస్టీ సిస్టమ్ వల్ల అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులకు ఉద్యోగాలు లేకుండా పోయింది తప్ప వీళ్ళు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మేము బీజేపీని ప్రశ్నిస్తూ, బీజేపీని ఎండగడుతూ, బీజేపీపై అక్రమ పాలనని మేము ఖండిస్తూ మేము ముందుకు సాగుతాము.